మాతా శిశు మరణాలు లేని జిల్లాగా నల్లగొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ఏ తల్లి బాధపడకూడదని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ ప్రసవం సమయంలో అలాగే ప్రసవానంతరం మాతృమరణాలు, శిశు మరణాల వంటివి సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖలపై ఉందన్నారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ఏ తల్లి బాధపడకూడదని చెప్పారు. మాతృ శిశు మరణాలు సంభవించకుండా క్షేత్రస్థాయిలో పగడ్బందీగా ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు అలాగే ప్రసవానంతరం కూడా పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ ICDS పర్యవేక్షణలో ఉండేలా నెల పరీక్షలు, ఇమ్యూనైజేషన్, పౌష్టికాహారం వంటివి అందించాలని, నిర్ధారిత సమయానికి ప్రసవం జరిగేలా చూడాలని, ప్రసవం సందర్భంగా ఎలాంటి జబ్బులకు గురికాకుండా తల్లిని అలాగే ప్రసవించిన తర్వాత బిడ్డను క్షేమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మెడికల్ షాపులు, ఆసుపత్రులలో అబార్షన్ కిట్లు అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వైద్యుల అనుమతి లేకుండా అబార్షన్ కిట్లు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మనుషుల ప్రాణాలు కాపాడటమే వైద్యులు విధిగా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను నివారించే విషయంలో ఇకపై ఏరియా ఆసుపత్రుల వారీగా, డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రసవ సమయంలో, ప్రసవానంతరం తల్లిదండ్రులు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల శిశు మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా వ్యాప్తంగా పుట్టిన శిశువుకి పాలివ్వడం, అదే విధంగా జాగ్రత్తలు తీసుకునే విషయంపై అవగాహన కల్పించేందుకు చనుబాలివ్వడంపై కౌన్సిలర్లను నియమించాలని ఆమె ఆదేశించారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్, అబార్షన్ వంటి వాటి పట్ల పట్టణ స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న 3 వారాలు 3 డివిజన్లలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మాతా శిశు సంరక్షణపై సమీక్ష నిర్వహిస్తామని, ఈ సమావేశానికి సంబంధిత వైద్యాధికారులతో పాటు CDPO, జిల్లా సంక్షేమ అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో SNCU, ICUలలో సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే CCTVల ఏర్పాటు విషయమై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ DMHO వేణుగోపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, సంబంధిత ఆసుపత్రుల వైద్యులు, ANMలు, ఆశాలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.